చూడండి, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. నాయనక పలకండి. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. నేడు ఉమెన్స్ డే అంటారు. ప్రతి వారు కూడా ప్రక్కలకు విష్ చేయండి. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ స్త్రీల దినం మీ అందరికి కూడా. చాలా మంది గొప్ప గొప్ప మహిళలు మన భారతదేశంలోనూ ఉన్నారు, సంఘాల్లోనూ ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యాలు వారు జరిగించి ఉంటున్నారు. వారి గ్రంథంలో కూడా చాలా మంది స్త్రీలు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఏం చదివిస్తుందంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హవ్వమ్మ ఎలా ఉండేనో మనకు తెలియదు, ఎంత అందంగా ఉండేనో మనకు తెలియదు. కానీ హవ్వమ్మ జరిగించిన క్రియలు బైబిల్లో రాసి ఉంది. రెబెకమ్మ ఎలా ఉండేనో మనకు తెలియదు, శారా ఎలా ఉండేనో మనకు తెలియదు. వాళ్ళ రూపం, వాళ్ళ ఫోటోలు ఏవి కూడా మనం చూడలే. అప్పటి దినాల్లో సెల్ ఫోన్లు లేవు, అప్పటి దినాల్లో వాళ్ళ ఫోటోలు కూడా లేవు. కనుక శరీర సౌందర్యం వ్యర్థం. కానీ వారి క్రియలు ఏవైతే జరుగుతాయో అవి ఎల్లకాలం కూడా మరి కొనియాడబడతాయండి. ఇక్కడ చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని మొదలై మరి ఆమె లక్షణాలన్నీ కూడా ఈ చిన్న అధ్యాయంలో సొలొమోను భక్తుడు రాసి పెట్టాడు. 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యం కంటే అమూల్యమైనది. చూడండి, ముత్యాలే ఎంతో అమూల్యం అంటే దానికంటే కూడా అమూల్యమైనది ఏంటంటే మంచి గుణాలు కలిగిన స్త్రీ. ఒక చక్కటి గుణాలు కలిగిన స్త్రీ ఎంతో అమూల్యమైంది దేవుని దృష్టిలో అని చెప్పి గ్రంథం పలుకుతా ఉంది. 11వ వచనంలో ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అంటే ఫస్ట్ పెనిమిటికి ఆమె యందు నమ్మిక ఉండాలి, ఆమెకు కూడా తన పెనిమిటి యందు నమ్మిక ఉండాలి. నమ్మిక ఎప్పుడైతే తొలగిపోతుందో కుటుంబాలు విడిపోతాయి, ఇల్లు కూలిపోతుంది. గనక ఒకరినొకరు నమ్మాలి. 10,000 మంది పురుషులలో కూడా తన స్త్రీని తాను నమ్మాలి, తన పురుషుని ఆమె కూడా 10,000 మంది స్త్రీలలో కూడా నమ్మాలి. ఆ నమ్మిక ఎప్పుడైతే ఉంటుందో అట్టి కుటుంబము బహుగా వర్ధిల్లుతుంది. సాధారణంగా అనుమానాలంటే కొత్తగా మ్యారేజ్లో ఒకరినొకరు అర్థం చేసుకోకన్నా ముందు వస్తూ ఉంటాయి. కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఆమె మీద నీకు నమ్మకం, నీ మీద ఆయనకు నమ్మకం కుదిరిన తర్వాత ఈ కుటుంబాలు పిల్లపాపలతో కూడా దీవించబడి వర్ధిల్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఇంటి పక్కల మీదనో లేక పని దగ్గరనో ఎవరి మీదనో అనుమానం వచ్చేసినప్పుడు అప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా దాన్ని జయించిన వాళ్ళం కావాలి. ఎందుకనగా కుటుంబ ప్రార్థన అన్ని సమస్యలకు వెరుగుడండి. ఇద్దరు భార్యాభర్తలు ఎప్పుడైతే ఏకమించి ప్రార్థన చేస్తారో తమ పిల్లల కోసం, తమ బంధువుల కోసం, తమ రక్త సంబంధుల కోసం, కుటుంబ సమస్యల కోసం, పిల్లల సమస్యల కోసం కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అవన్నీ కూడా దేవుడు పటాపంచలు చేస్తారు, సమస్యలన్నింటినీ విడదీస్తూ ఉంటాడు. ఎందుకనగా ఒక్కరు 1000 మందిని తరుముదురు, ఇద్దరు కలిసి 10,000 మందిని తరుముదురు అని రాయబడింది. మనం ఈ లోక లెక్క చూస్తే 2 కాసులకు ఒక పిట్టె అమ్ముడు పోతే 4 కాసులకు 2 రావాలి. కానీ 2 కాసులకు ఎన్ని అన్నాడు? 1 కాసుకు 2, 2 కాసులకు 3, 4 అంటున్నాడు. అంటే మ్యాథమెటిక్స్ చూడండి ఎట్లుందో. ఇప్పుడు 1000 మందిని తరుముతారు ఒక్కోలు అంటే ఇద్దరు కలిసి ఎన్ని వేల మందిని తరమాలి? 2,000. కానీ 10,000 తరుగుతాను అంటున్నాడు. అంటే 8,000 ఎక్స్ట్రా. ఎప్పుడైతే మనం ఏకీభవిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన గొప్ప కార్యము జరిగిస్తాడు. ఏకీభవించి చేసే ప్రార్థనలు ఇద్దరు కలిసి జీవించడం ద్వారా వెత్తపుట్టును అని రాయబడింది. చూడండి, ఇద్దరు ఇల్లు కట్టడం మొదలుపెట్టారు. ఒకైనా ఇసుక మీద కట్టుకున్నాడు, ఇంకోైనా బండ మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది, బండ మీద కట్టిందేమో ఎన్ని వరదలు వచ్చినా, వానలు కురిచినా, గాలి వీచినా అది మాత్రం నిలిచిపోయింది. అట్లే ఒక ఇంటిని చేయాలి, ఒక ఇల్లాలు చేయాలి అంటే చూడండి, ఆ మనిషికి యుక్త వయసు రాగానే అక్కడక్కడ మనం లెంకుడు మొదలు పెడతాం. ఎక్కడుంది పిల్ల, ఎక్కడుంది పిల్లగాడు, మరి కులకు తగినట్టు, హౌదకు తగినట్టు వరకట్నం ఇచ్చేటోళ్ళు, అందంగా ఉన్నోళ్ళు, చదువుకున్న వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో అని వెతుకుతూ ఉంటాం. ఆ వెతికేటప్పుడు ఎక్కడైతే మనకు దొరుకుతుందో ఆ దొరికిన తర్వాత వాళ్ళకి వివాహం చేసేసి ఒక ఇంటోలుగా
చేసేసిన తర్వాత వాళ్ళ సంసారం వాళ్ళకని చెప్పి అప్పచెప్తూ ఉంటాం. లేకుంటే తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ కొన్ని రోజులు ఉండి తర్వాత వాళ్ళకు రెండో వానికి మూడో వానికి కూడా పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకు వేరే వస్తూ ఉంటారు. అట్లా జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఇల్లు ఒక ఇంటి వాళ్ళు అయినట్టు ఇల్లు యెహోవానే కట్టాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇప్పుడు ఇంట్లో అందరు కూర్చుండి తింటోళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఇల్లు ఏం కావాలి? ఏ చిన్న పిల్లలు ఉన్నా తల్లింత ఇంటికి ఏదన్నా తమ వంతు సహకరించాలనుకోండి, చిన్న పాప అంట్లు తోముతుంది, మరి కొడుకు ఇల్లు ఊడిచెత్తుండు, తల్లి వంట చేస్తుంది, భర్త గారు సంపాదించుకొని తెస్తుండు. అందరు ఎవరి వంతు వాళ్ళు పని చేసింది అనుకోండి, ఆ ఇల్లు ఎంతో చక్కగా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటది. మరి ఒక్కరి మీదనే మొత్తం వదిలేసి, తల్లి మీదే మొత్తం వదిలేసి, తండ్రి మీదే మొత్తం వదిలేసి, పిల్లలకి ఏ చిన్న నొప్పిచ్చే పని చెప్పని వాళ్ళు ఉంటారు కొంతమంది. బిడ్డ ఇంకా చిన్నది, కొడుకు ఇంకా చిన్నోడు, ఏ పని చెప్పొద్దు అని గాబరంగా పెంచితే వాడు గాబరంగా తయారవుతాడు. మీసప్ కట్ట వచ్చినా కానీ ఏ పని చేయనోడు అయిపోతాడు, పనికి మాలినోడు అయిపోతాడు. అలా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అమెరికా దేశంలో ఒక లెక్క ఉంది, 10th వరకే. 10th తర్వాత హీ మస్ట్ ఎర్న్ అండ్ స్టడీ. తాను స్వయంగా సంపాదించుకోవాలి, తర్వాత స్టడీ చేసుకోవాలి. 10th వరకు వాళ్ళ బాధ్యత, తల్లిదండ్రి బాధ్యత. 10th తర్వాత డబ్బుకు ఆయన ఏదన్నా చిన్న చిన్న పనులు ఇరుగు పొరుగు వారికి కానీ ఇంటికి కానీ డబ్బుకు పని చేయాలి. ఆయన చూడండి, ఆయన ఈ డబ్బులు నీకు ఇస్తున్నా, ఈ పని నువ్వు జరిగించాలని చెప్పి డాడీ మమ్మీ ఒక బాధ్యత వాళ్ళ మీద పెట్టేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ చిన్ననాటి నుండే వాళ్ళు పని చేసుకోవడం మొదలు పెడతారు. ఇంట్లో అమెరికా దేశంలో ఎవరు కూర్చుండి తినరు, చిన్న చిన్న పనులు చేసుకుంటారు వాళ్ళు. ఆ పనులు చేసుకుని తమ గృహాన్ని చక్కగా కట్టుకుంటారండి. మనం కూడా అలా పని నేర్పిన వాళ్ళం కావాలి. యోసేపు 17 ఏళ్ల వయసు. ఏం చేసేవాడు? తమ తండ్రి మందను మేపుచుండెను. ఆయన మంద కాదని, ఎవరి మంద? తండ్రి మందను. అంటే తండ్రికే ఒక కూలిగా ఉన్నాడు అన్నట్టు. చూసారా ఎన్నేళ్ల వయసులో? 17. మన వైపు 17 ఏళ్ల వయసుకి ఏం చేస్తారు ఇంకా పిల్లలు? అప్పటికే 10th అయిపోతుంది, లేకుంటే 10th రాస్తూ ఉంటారు, తర్వాత ఇంటర్మీడియట్లో ప్రవేశిస్తారు, తర్వాత కాలేజ్కు డిగ్రీ కొరకు వెళ్తారు. డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ హయ్యర్ స్టడీస్, ఇంజనీరింగో లేక డాక్టరేటో లేక ఇంకేదన్నా ఎంఏ, కామర్స్, ఆర్ట్స్, ఇలాంటి కొన్ని డిగ్రీలు చేస్తూ ఉంటారు. చదువు మీదే ఉంటారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు చదువుకే వెళ్ళిపోయినాయి అనుకోండి. పని ఇప్పుడు చేసేది, మరి పని చేసేటప్పుడు మళ్ళా చదువుకు తగినట్టు ఉద్యోగాలు దొరుకుతాయా? నిన్న ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి నాకు పరిచయం. అయ్యా మావనికి పిల్లలు చూడండి, బీటెక్ అయిపోయి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకేం పని వానికి దొరకలేదు, చాలా చోట్ల అప్లికేషన్ పెట్టుకున్నాడు, కానీ ఇప్పుడైతే మాత్రం నాతో పాటు గ్యారేజ్లో పనిచేస్తున్నాడు అని చెప్పాడు. పిల్లగాడు బీటెక్ అయింది, ఏం పని చేస్తుండు? గ్యారేజ్లో. అది కూడా మంచిదే, తండ్రి వృత్తి చేస్తూ ఉన్నాడు. ఇతర సంఘానికి సంబంధించిన వాడైనా ఏలే పాస్టర్ దగ్గరికి పోతే వాళ్ళకి చాలా సంఘాలు ఉన్నాయి, అక్కడన్నా సంబంధం కుదురుతుందని వెతుకుంటా పాపం వచ్చాడు. యోహాను తీసుకొని, యోహాను మధ్యవర్తిగా పెట్టుకొని నన్ను పిల్లలు చూడమని చెప్తా ఉన్నాడు. చూడండి, నేనన్నా ఆయన ప్రార్థన చేయని, ఉపవాసం ఉండని, దేవుని సన్నిధిలో కనిపెట్టని, ఒక మంచి పనివాడు కానీ, లేకుంటే ఇప్పుడు ఇద్దరు కలిసి పెళ్లి చేసింది, ఇద్దరు కలిసి ఎవరి మీద ఎగబడతారు? తండ్రి మీదనే. మళ్ళా తండ్రి వాళ్ళని జాగాలి. పొరపాటున 1 సంవత్సరం లోపల ఏదైనా పిల్ల చెల్ల అయింది అనుకోండి, ఇక ముగ్గురిని జాదుడే మళ్ళా. అవునా కదా? గనక పని ముందు వెతుక్కోవాలి, ఒక ఇంటిలం కావాలి. 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతి ముత్యం కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతన్ని లాభప్రాప్తికి వెల్తి కలగదు. లాభప్రాప్తి. ఏదో చిన్న వ్యవసాయం చేస్తుంది, ఇంటనక ఉల్లిగడ్డలు పట్టిస్తుంది, గోధుమలు వేసుకుంటుంది, సోరతీగలు నాటుకుంటుంది, బెండకాయలు నాటుకుంటుంది. చూడండి, కూరగాయలు కానీ ఇంటెన్నికెళ్ళి ఆమె సంపాదిస్తుంది. చేతులారా ఇంత కుట్టు పని చేస్తుందో, వడుకు పని చేస్తుందో, లేక ఇంకేదైనా కూలీలు చేసి వస్తుందో, ఇంటికి 4 కొత్తలు తీసుకొస్తుంది, భర్త చేతిలో పెడుతుంది. ఏమంటే ఇవి నేను సంపాదించిన. ఆధార మంచోడైతే ఏమంటాడు? ఏమే నీకోసం ఉంచుకో, ఏదన్నా మంచి రోజు కోసం ఏదన్నా నగలు మిగలో వేయించుకో అని చెప్పి తన చేతిలో పెట్టేస్తాడు. ఆవిడేం చేస్తుంది? బిడ్డ కోసం ఇంత సొమ్ములేలే చెవులకు దిక్కు అని ఇంత చెవులకు ఏదో కమ్మలు విమ్మలో చేయించి పెడుతుంది, పెళ్లి నాటికి పనికొస్తాయని. తెలివితో కుటుంబాన్ని కట్టుకుంటారండి వాళ్ళు. కూర్చుని తినేటోళ్ళుగా ఉండరు వాళ్ళు. పాప కూడా బడికి వెళ్తుంది, ఇంటి పనులన్నీ వేసుకుంటుంది. చూసారా? కనుక అతని లాభప్రాప్తికి వెల్తి కలగదు.
ఒక ఇంట్లో ముగ్గురు ఉన్నారంటే ముగ్గురు కలిసి కష్టపడేటోళ్ళుగా ఉండాలి, కానీ కూర్చుని తినేటోళ్ళుగా ఉంటే ఆ కుటుంబం పైకి ఎదగదు. ఎదుగుదా చెప్పండి? ఎదగది. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అలసినారను వెతుకును, తన చేతులార వాటితో పని చేయును. చూడండి, అతనికి మేలే కలుగును గాని కీడేమీ కలగదు. నిన్న ఒక ఆవిడ వచ్చింది, తన సాక్ష్యం చెప్పుకుంటా ఉంది. ఫస్ట్ అయ్యా మా ఇంట్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి, ఇద్దరు పుట్టిన కానీ అనుమానాలు పోతలేవు. ఇంకా ఆమె గబగబ చీర తీసుకొని ఉరివేసుకుని పోయింది, మందు తాగింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినాం, మందు కప్పించినాం, అవుట్ ఆఫ్ బయటని బంద్ చేసినాం అని తన గొడవ అంతా చెప్పుకుంటాము. కుటుంబంలో మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు, మంచిదే, అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ అనుమానం అంటూ మధ్యకు వచ్చేసింది. అతనికి ఆమె కీడేం చెయ్యదు. మరి ఇచ్చింటోళ్ళు ఉంటే ఇంటికి కీడు కదా, అత్త కీడు, మామ కీడు, ఎనిమిటికి కీడు. చూడండి, కుటుంబంలో మనశ్శాంతి ఉండాలంటే ప్రార్థన ఉండాలి, పిల్లలు భయభక్తిలో పెరగాలి, రోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, ఆదివారం గుడికి రావాలి, మరి ధారాళంగా మరి కూడికలో పాల్గొనాలి, పరిచర్య జరిగించాలి. అలా జరిగిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. కానీ లేకుంటే భయభక్తి లేని కుటుంబాలు చాలా బజార్ పాలైపోతూ ఉంటాయి. చాలా భయంకరం అండి. ఎన్ని కుటుంబాల్లో అవి జరుగుతలేవు, గొడవలయ్యి కుటుంబాలు చీలిపోతా ఉన్నాయి. ఇది ఘోరమైన పరిస్థితి. ఒకసారి ఏం జరిగిందంటే, అబ్రాం గారి కొడుకు పెళ్లి వయసు వచ్చేసింది. అబ్రాం కొడుకు పేరు చెప్పండి? ఇస్సాకు. ఏ వయసులో పుట్టాడు? 100 ఏళ్ల వయసులో. ఇప్పుడు ఆయన పెళ్లి ఈడు వచ్చిందంటే ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 25 అనుకుందాం, 30 అనుకుందాం. మరి ఈ ముసలాయికి ఎంత ఉంటుంది? 130. 130 ఏళ్ళ శాతం అవుతుంది పిల్లని చూడ వదమని. ఆయన వెతకలే కనుక పనుని పిలిపించి, అయ్యా నీ చెయ్యి నా తొడ కింద పెట్టి ప్రమాణం చేయి, మా బంధువుల దగ్గరికే పో, మా వాళ్ళ దగ్గరికే పోయి మంచి దేవుని నమ్మైన అమ్మాయినే తీసుకురా. ఇక్కడిక్కడ కనానీయుల పిల్లల్ని చేసుకున్న తర్వాత మాకు తలనొప్పిగా తయారైండు. ఏశావు జీవితంలో చూస్తున్నా అన్ని రాళ్ళని చేసుకొని తలనొప్పిగా తయారైంది కనుక మా కొడుకు ఇసాకు మాత్రం అలా జరగకూడదు, మా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తీసుకురా అని చెప్పి పంపించింది. అయితే ఎలియాజరు వెళ్ళి గుణవతిని తీసుకొచ్చాడు. ఆ గుణవతి ఎంత చక్కటిదంటే, పెనిమిటి ముఖం చూడలే, హైట్ చూడలే, రంగు చూడలే. పోతావా బిడ్డ పోతావా మీ అత్తగారింటికి అంటే పోతా అన్నది. ఎవరన్నా పిల్లగాని ముఖం చూడని ఒప్పుకుంటారా? మీరు చెప్పండి. ఆమె ముఖం కూడా చూడలే, ఒప్పుకున్నది. ఎంత చక్కటి గుణవతి చూడండి. చెప్పిన మాటలే. ఏమని చెప్పాడినా, మా యజమానికి ఒకే ఒక కొడుకు, ఆస్తంతటికి ఆయన ఒక్కడే వారసుడు, ఈ బంగారు నగలు మీకు పట్టండి, అయ్యా కాబోయే మామగారు మీకు ఇవి పట్టండి, కాబోయే అత్తగారు మీకు ఇవి పట్టండి. బంగారం వెండితోనే తూచినట్టే వీళ్లకు అన్ని నగలు పెట్టేసరికి వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళ పరిస్థితి ఎలాంటిది. 10 ఒంటెల మీద మోసుకొని తీసుకొచ్చిన వస్తువులవి అంటే వాళ్ళు ఎంత రిచ్చో వీళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు బిడ్డ పోతావంటే పోతాన్నారు. ఎందుకంటే వీళ్ళు మేనోళ్ళు. ఎవరండి? వీళ్ళు మేనోళ్ళు. ఆ పిల్లగారి ముఖం చూడకపోయినా తన బంధువుల దగ్గరికి పోవడానికి ఎంతో సంతోషంతో ఇష్టపడ్డది. మరి వచ్చిన వారు కూడా ఆమెను ఆ రథం మీద ఎక్కిస్తూ ఏమన్నారు? ఆ ఒంటెల మీద ఎక్కిస్తూ, మా సహోదరి 1000 వేలకు నువ్వు తల్లి వగుదుగాక అని దీవెనాది పెట్టి పంపించారు. చూశారా? ఒక ఇల్లు కట్టబడ్డది. పిల్లలు మళ్ళెప్పుడు వాళ్ళు చూసిందో మనకు రాయబడలేదు బైబిల్లో. కానీ ఆమె వెళ్ళడానికి వెళ్ళిపోయింది. దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నది. వాళ్ళు ఏమని పలుకుతున్నట్టు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేము అవుననే దానికి కూడా వీల్లేదు, కాదనేదానికి కూడా. దేవుని చిత్తం ఏంటో అది మనం గమనించాలి. మన పిల్లలకు సంబంధాలు చూసినప్పుడు దేవుని చిత్తంలో వెతకాలి. అప్పుడు గురువతి అయిన భార్య దొరికి ఇల్లంతటికి లాభప్రాప్తి కలుగుతుందట. బ్రతుకు దినములన్నీ కూడా పెనిమిడికి మేలు చేసింది అవుతుంది, కీడేం చేయదు. అత్తమామకు కూడా మేలు జరిగిస్తుంది, ఉండలకు మేలు జరుగుతుంది, ఇరుగు పొరుగు వారికి అందరికీ ఆశీర్వాదకరంగా అన్నపూర్ణలాగుంటది. భోజనం పెట్టి అమ్మాయిగా ఉంటది, దేవునికి స్తోత్రం. పరిచర్య చేసే స్త్రీగా ఉంటది, పంటలు పండించే స్త్రీగా ఉంటది. లేకుంటే నేను బాగా చదువుకున్నా, వ్యవసాయం నాకు రాదు, అత్త
నన్ను వ్యవసాయం చేయమని అనేవు. నీ ఇల్లు ఏడ్చిపెట్టిపోతా కానీ వ్యవసాయం మాత్రం చేయాలి అంటే వాళ్ళు ఎంతమంది లేరండి? వాళ్ళు ఏమని తెచ్చుకున్నారు? నేను కాపోళ్ళం, వాళ్ళు కాపోళ్ళు, వాళ్ళకి వ్యవసాయం వచ్చు మాకచ్చు అని పెళ్లి చేసుకొని తెచ్చుకుంటే ఆమె చదువుకున్న అమ్మాయి ఏడేస్తుంది వ్యవసాయం? ముందే వాళ్ళు కండిషన్ పెట్టేస్తారు, వ్యవసాయం చేయదు మా పిల్ల, మీ ఇష్టం అన్నెళ్ళని పెట్టుకోండి. ఈమెం చేస్తుందో చూద్దాం. మరి ఆమె తాను బ్రతుకు దినములన్నీ వెనిమిటికి మేలే చేయును. ఆమె గొర్రెబొచ్చును ఔసినారను వెదుగును, తన చేతులార వాటితో పనిచేయును. 13వ వచనంలో వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె ఏం చేస్తుంది చెప్పండి? దూరం నుండి ఆహారం తెస్తుంది. ఇంటర్కైనా కోమట్ షాప్ ఉంది అని చెప్పి గబాలను పోయి అక్కడికి వెళ్ళి సబ్బుకు ఒకసారి, నూనెకు ఒకసారి, పుల్లలకు ఒకసారి ల్యాప్టాప్కి వెళ్ళది. నెలగాసం నింపుకుంటుంది. ఎక్కడికి పోయి? దూరం నుండి. అప్నా బజార్ ఎక్కడుంది? హోల్సేల్ సరుకులు ఎక్కడ దొరుకుతాయి? 4 కొత్తలు ఎక్కడ దక్కుతాయి? పొద్దున పోతేనేమో టమాటాలు పిరము, సాయంకాలం పోతే కొంచెం అగ్వ, ఆకుకూరలు పిరం దినంలో, ఈవినింగ్ తెచ్చుకుందాం రేపటి వరకు. ఆమె తెలివితో మెదులుతుందండి. దేవుడికి స్తోత్రం. గోధుమలు సాధారణంగా నేను బయట కొంటే పావురాల కోసం 25 రూపాయల కేజీ. అయితే ఇక్కడ గోధుమలు ఎవరు తీసుకోరు రేషన్ షాప్లో, మిగిలినవి ఉంటాయి కదా మా వాళ్ళే రేషన్ కార్డు. అమ్మ మీరు గోధుమలు తీసుకుంటలేరు కదా మాకు ఇచ్చేయండి. దాని మీద 7 రూపాయలు రాసి ఉంది, కానీ ఆమె తీసుకునేది 12 రూపాయలు తీసుకుంది. పర్వాలేదు, సగం ధరకి వస్తున్నాయి కదా. 5 తెప్పించుకున్నాం, 5 కేజీలు నిన్న. అంటే 5 కేజీలు వెనుక మాకు ఎన్ని మిగిలిన? ఇప్పుడు 12 5 60 రూపాయలు మిగిలిన. అంటే ఆమె ఏం చేస్తుందంటే దూరం నుండి ఆహార వస్తువులు తెచ్చుకుంటారట. ఎక్కడ 4 కొత్తలు చౌక ధరలు దొరుకుతాయో అక్కడి నుండి ఆమె పసిగట్టి ఏ కాలంలో ఏం చేసుకుంటే బాగుంటుందో చూస్తుంది. టమాటకాయలు మంచి ఆటానికి కిల్లు ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఒక 5 కిలోలు పచ్చడి పెట్టుకుంటుంది, తల్లిగారింటికి కొంత పంపుతుంది, ఇంకా చుట్టాలకు చెల్లెకి కొంత పంపిస్తుంది, అన్నదమ్ములకు కొంత పంపిస్తుంది. చూసారా? పోయినాయన్నీ ఆటన కిలో అమ్ముడు పోతున్నాయి. కాలం కాని కాలం అవి. చూడండి, దేవుడికి స్తోత్రం. సమృద్ధిగా పండిన కాలం. అలాంటి కాలంలో వారు పెట్టుకుంటారు, దాన్ని పోగు చేసుకుంటారండి. కనుక అలాంటివి మనం చూడాలి. వర్తకు బోడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యం కూడా ఏర్పరచును. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎన్ని గొట్టంగా లేస్తుంది చీకటితో? అంటే ఎప్పుడు? 7 గొట్టంగానా? 8 9? 7 కాదు, 8 కూడా కాదు, 9 కూడా కాదు. చీకటి ఎప్పుడు ఉంటుంది? 5 కంటే ముందు చీకటి ఉంటుంది. అవునా కదా? 5 కంటే ముందు. ఇంక ఎండాకాలం 5 కూడా తెల్లవారుతుంది. కనుక చీకటితోనే లేచును. అంటే 4 5 గొట్టంగా లేచి ముందు ఇంటోల కోసం భోజనం సిద్ధపరిచి పనికత్తెల కోసం కూడా భోజనం ఏర్పాటు చేసి తర్వాత పొలం పనుల కోసం వెళ్ళిపోతాడ. ఖాళీగా కూర్చుంటుందా? అమ్మో, చీకటితో లేచినా, బాగా అలసిపోయినా, వంటలన్నీ చేసినా, ఇంకెన్నో పనులు ఉన్నాయి, పిల్లలను స్కూల్కి పంపించాలి, పిల్లలకు సర్దులు కట్టాలి, భర్తను పనికి పంపించాలి, నేను కాస్త రెస్ట్ తీసుకుంటా అంటదాని? అనదండి. 10వ వచనంలో ఎక్కడ వెళ్ళింది చూడండి. ఆమె పొలంను చూచి దాన్ని తీసుకును, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఏం చేసిందట? పొలంను చూసి పొలం కొన్నది. ఇంత డబ్బు వచ్చిందా మీ దగ్గర? ఎలా వచ్చింది మీ దగ్గర? పెనిమిడి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసిందా? లేక కొడుకును ముంచి జేబులు వేసుకున్నదా? కాదండి, ఆమె కూడబెట్టిన డబ్బు, సంపాదించిన డబ్బు అది. ఇంట్లో కూర్చుండి ఏం పని చేసిందో? కుట్టు పని వేసుకున్నదో, కలవైందో, కొయ్యవైందో, మరి కూలీనాలు చేసి సంపాదించిందో మనకు తెలియదు. కానీ ఆమె దగ్గర ఎంత డబ్బు వచ్చేసిందంటే కొన్ని గుంటల భూమి కొనొచ్చు. అంత డబ్బు పోగు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. మేము రాయికల్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కోళ్ళ ఫామ్ చూశాం. అక్కడ మంచి భూములు ఉన్నాయి, పాడి పంటలు ఉన్నాయి, కొన్ని మామిడి తోటలు ఉన్నాయి. నాయన ఇక్కడ ఎంత ధర నడుస్తుంది మరి గుంటకు అని చెప్పి బట్టి తెలుసుకుందామని అడిగాను. అసలు ఇక్కడ 35,000కు 30,000కి గుంట. ఈ ప్రాంతానికి రోడ్డుకు ఆనుకొని కొంచెం పిరం ఉంటుంది, కానీ ఊర్లో కూడా పిరం ఉంటుంది, కానీ ఈ దూరం అడవి ప్రాంతాల్లో చాలా ఎక్కువ. 30,000కి గుంట అన్నమాట. 30,000కు గజమన్నా మావే ఎత్తలేదు. మెట్టిపెళ్ళి 30,000 గుంటనే వస్తుంది అక్కడ. మళ్ళీ పాడి పంటలు వండే భూమి.
ఈమె ఏం చేసింది, తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని దూరమో మరెక్కడో మనకు తెలియదు కానీ ఒక చోట పొలమే చూసి దాన్ని కొనుక్కున్నది. అగ్గ సంగల ద్రాక్ష తోట కూడబెట్టిన ద్రవ్యంతో నాటించిందట. ద్రాక్ష తోట నాటించింది కూడబెట్టిన ద్రవ్యంతో. అది కూడా కూడబెట్టిన డబ్బు ఉంటుంది ఆమె సంచిలో, ఎప్పుడు డబ్బు ఉంటుంది. అన్నిటికీ చేతు భర్తకి దాపది. ఏమండి సబ్బుకు 10 రూపాయలు ఇవ్వండి, ఏమండి పెరుగుకు 5 రూపాయలు ఇవ్వండి, ఏమండి కూరగాయలు వచ్చినాయి ఉల్లిగడ్డలు కిలో ఉల్లిగడ్డలు తీసుకుంటే 100 రూపాయలు ఇవ్వండి. చేతులు అన్నిటికీ దాపదండి. ఆమె దగ్గర ఏముంటది, డబ్బు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ఎంతమంది గృహాల్లో పెనిమిటికి చేతులు దాపుతారు, అన్నిటికీ చేతెత్తండి. ఇలా అవమానపరచాలని కాదు కానీ యథార్థం తెలుసుకుందాం. అయ్యా నేను మాత్రం నా పెనిమిటికే చేతులు దాపుతా, అన్నిటికీ నాకే సంపాదన ఉండదు అన్న ఒకటి. ఇంకెవరన్నా 2 3 మీరేం పని చేయరా, పెనిమిటికే చేతులు దాపడాన్ని. హల్లెలూయా. మంచి మీరు కష్టపడాలి, కొన్ని పనులు చేసుకోవాలి, కొన్ని పనులు జరిగించి కొంత ద్రవ్యం కూడబెట్టుకోవాలి. ఇవాళ ఉమెన్స్ డే, మహిళల రోజు. అసలు మహిళలే బోధించాలి లెక్క ప్రకారం చూస్తే. నేను కూర్చుండి వినాలి. మహిళా దినం. ఈ దినం ఎంతో శ్రేష్టమైన మహిళలు మన గ్రంథంలో దేశంలో ఉన్నారు. వారు తమ జీవితాల ద్వారా ఈ లోకాన్నే వెలిగించిన వారు ఉన్నారని ఈ గ్రంథం ద్వారా మనం కొన్ని సత్యములు నేర్చుకుంటున్నాం. ఏం చేస్తారు, పొలంను కొంటారట. మరి ఇప్పటి సంది ఏమన్నా కష్టం చేసి ఇంత గుంట భూమి అయినా కొంటారా? అన్ని ఖర్చు చేసుకుంటారా? చూడండి, కొంచెం డబ్బు దక్కించుకోవాలి, మీరు దగ్గర కూడబెట్టుకోవాలి. 17వ వచనం, ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయను. ఎవరు చేతులతో చీకటితో లేచి బలంగా పనిచేస్తారో వాళ్ళ సంచి ఎప్పుడు చిల్లిబడి ఉండదు. ఉంటుందా చెప్పండి మీరే. ఎవరైతే కష్టపడి పనిచేయరో చిల్లిబడి సంచి లేచినట్టే పోతా ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఎవరైతే ఎప్పుడు భాగాలు తీస్తారో దేవుని సొమ్ము, కష్టపడే సొమ్ములో, వాళ్ళ ఇంట్లో కొరత ఎప్పుడు ఉండదు. బైబిల్ చెప్తుంది, నేనుగా చెప్పేది కదండి. దేవునికి స్తోత్రం. చేతులతో బలంగా పని చెయ్యను. దేంతో బలంగా పనిచేస్తుంది? తమ చేతులతో బలంగా పని చెయ్యను. 18వ వచనం, తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకున్నాను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఎంత మంచి మాట అండి. రాత్రి వేళ కూడా ఆమె దీపము ఆరిపోదు. అంటే రాత్రి అంతే కష్టకాలం. కష్టకాలంలో చాలా మంది దీపాలు ఆరిపోతాయి కదండి. కష్టకాలం వీళ్ళు కునికి పాడుతూ ఉండగా దీపాలు ఆరిపోయిన సంగతి వారికి తెలియలేదు. తెల్లారేసేసరికి అర్ధరాత్రి వేళ ఎలికుమాడు రానే వచ్చాడు. అయ్యా మాకు నూనె పోయి అని అడిగితే బుద్ధి గల వారు నూనె ఇవ్వలేరట, మీకు మాకు సరిపోదు అన్నారు. అమిటోల దగ్గరికి పోయేంత లోపల పెళ్లి కుమారుడు రాని వచ్చాడు, వెళ్ళిపోయాడు, తలుపు వేయబడ్డది. అప్పుడు వీళ్ళు వచ్చి ఏమని మొత్తుకున్నారు, అయ్యా మా కొరకు తలుపుది, ప్రార్థనలు జరిగించలేమా, మీటింగ్లు పెట్టలేమా, మిమ్మల్ని ఎరగను అన్నాడు. లోపల ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎరగను, నేను మీరెవరో నాకు తెలియదు అన్న. చూడండి, ఆమె పంటిని చేత పట్టుకొను, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. ఎంతమందికి వడుకు పని వస్తుంది అంటే కుట్టు పని. కుట్టు పని వచ్చేటోళ్ళు చేతెత్తండి. ఉన్నారా? కొద్దిబందాన్ ఒక్కళ్ళు, 2 టైలర్స్, ఇంకెవరైనా ఉన్నారు కుట్టు పని వచ్చేటోళ్ళు? 3. కుట్టు పని నేర్చుకోవాలి చాలా తేలికగా. కొన్ని రోజులు మాత్రమే కష్టపడాలి. మీ బట్టలు, మీ దుస్తులు మీరు కుట్టుకోవాలి. బైబిల్లో ఉన్న గుణవతి అయిన స్త్రీ కూడా వాడికి పని నేర్చుకున్నది. వాడుకును. ఆమె ఎలాంటి బట్టలు కుట్టేది చూడండి. 21వ వచనంలో, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. చలి తగలకుండా ఏం నేస్తారు? స్వెటర్లు అల్లుతారు కదా, ఆ స్వెటర్లు అల్లే పని మీకు వస్తుండే, వాడికే పని వస్తుండే. చూడండి, ఈ రాట్నం దింపుతా ఉంటారు కదా, మహాత్మా గాంధీ కాలపోలు ఇంటికి ఒక రాట్నం ఉండేది ఆ దినాల్లో. ఆ రాట్నం దింపుకుంటా దూది ఇది చేసుకుంటా దారాలుగా తయారు చేసి తమ బట్టలు తామే కుట్టుకునేవారు ఆ రోజుల్లో కదండి. మీరు ఎప్పుడైనా మహాత్మా గాంధీది ఏదన్నా జన్మదినం వచ్చినప్పుడు చూడండి, 1000 మంది తెల్ల బట్టల్లో కనబడతారు మనకు టీవీలో. ఆ కాలంలో జీవించిన వాళ్ళు
వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకునేవారు. అయితే ఆమె రక్తవర్ణ వస్త్రములు పిల్లలు ధరించిన వారు. అంటే పిల్లలందరికీ రక్తవర్ణ వస్త్రాలని, తెల్లటి వస్త్రాలను రాసలేదు, బ్లూ కలర్ వస్త్రాలను రాసలేదు, లేక ఎల్లో కలర్ వస్త్రాలను రాసలేదు. రక్తవర్ణం అంటే దేనికి గుర్తు? రక్షణకు గుర్తు. ఇది యేసుప్రభు రక్తవర్ణ వస్త్రాలు ధరించిందా లేదా? పిల్లలందరికీ రక్షణ వచ్చిందా లేదా? పిల్లలు మంచిగా గుడికి వస్తున్నారా లేదా? పాటలు నేర్చుకుంటున్నారా లేదా? ఇదంతా చూసుకునే బాధ్యత తల్లిదా తండ్రిదా చెప్పండి. మాట విననోళ్ళని వాడు, లోబడి నోళ్ళని వాడు తల్లికి అవమానం తెచ్చున్నానుందా తండ్రిక? తల్లికి అవమానం వస్తాయట. ఎందుకో తల్లి మదర్, అందుకే మదర్ టంగ్ అంటారు. తల్లి నేర్పించే తొలి పలుకులు మదర్ టంగ్ అంటారు. తల్లి ఆ పిల్లలకు రక్షణ నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. నోటికి కొద్ది మాట రాగానే మోకరింప చేసి ప్రార్థన ఏంటిది, ప్రార్థనలు ఎలా మౌనంగా ఉండాలి, ఇవన్నీ నేర్పించే బాధ్యత ఆమెకు. రక్తవర్ణ వస్త్రాలు ధరిపోయాలి అంటే రక్షణ వస్త్రాలు వారికి తొడుక్కునే వరకు కూడా వారిని సరైన బాటలో నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఓసారి మరో దినమే ఎంగేజ్మెంట్ ఉందట. ఆ పిల్ల ఏదో మాట వినడం లేదట. గదిలోనికి తీసుకెళ్ళిందట, పొల్లు కొట్టిందట తల్లి. మరో దినమే ఎంగేజ్మెంట్. ఆ తల్లిని అడిగిందట. తర్వాత పిల్లలు అయిన తర్వాత ఈ పాపకు, అమ్మా ఇంత మంచిగా నువ్వు జీవించడానికి కారణం ఏంటిది, మరి మంచి భయభక్తిలో క్రైస్తవ లెక్కలో మీరు ఉన్నారు కదా అని అడిగినప్పుడు నా తల్లే నాకు కారణం అన్నదట. తల్లి ఆ దినాల్లో నన్ను కొట్టకపోతే నేనెంతో గాలిగా తయారయ్యేదాన్ని, నా పిల్లల్ని కూడా భయభక్తిగా పెంచేదాన్ని కాదు. కానీ నా పెళ్లి మరోదినం నాకు ఎంగేజ్మెంట్ ఉంది అనగా కూడా నా తల్లి నన్ను బాగా వాయించింది, సరిగ్గా మాటకు లోబట్ట నాకు నేర్పిందని అప్పుడు తల్లిని తర్వాత మెచ్చుకుంటుందట. ఆ రోజుల్లో ఈర్ష్యపడేది, ఆ రోజుల్లో తల్లి మీద కోప్పడేది. కానీ ఇప్పుడు చాలా ఏళ్ళు దాటిన తర్వాత ఆమె తల్లిని మెచ్చుకుంటుందట. నిజంగా నా తల్లి నన్ను కొట్టకపోతే నేను ఈ బాటలో ఉండేదాన్ని కాదు. దేవునికి స్తోత్రం. ఈ తల్లి వారికి రక్తవర్ణ వస్త్రాలు ధరింపచేయాలి. చిన్నప్పటి నుండి నా బిడ్డను ఒక్క దెబ్బ కొట్టలి, ముద్దారుగా పెంచుకుని అంటారు. ముద్దారుగా పెంచుకున్న వాళ్ళు ఇక ముద్దారుగా ఉండరు, క్రీస్తుకు దూరం అయిపోతారు, వాళ్ళకి తెలియదు. నీ పిల్లలు పాతాళంలోనికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? వారిని కొట్టుడు మానకము. స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అని ఉంది. అంటే మనము బరిగె దెబ్బలు కొట్టకుండా మానినట్లయితే నో హౌప్స్గా వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోతారట. పాతాళం తప్పించబడాలంటే వారిని కొట్టాలి. ఒకసారి అబ్రహాంతో దేవుడు పలుకుతూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమంటుంటే, అబ్రహాము తన ఇల్లంతట్లో మంచి నమ్మకం అయినవాడు, తన తర్వాత తన పిల్లల్ని కూడా దేవుడి లెక్కలో ఆయన పెంచగల సమర్థుడు అని చెప్పి అబ్రహాం గురించి ప్రభే సాక్ష్యం ఇస్తున్నాడు. తన పిల్లల్ని కూడా ఆయన దేవుడి లెక్కలో పెంచుకోగలడు అని చెప్పి 18-19 చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని. తన తర్వాత తన పిల్లల్ని కూడా ఏ లెక్కలో పెట్టగలుగుతారట ఆయన? దేవుని లెక్కలో పెట్టగల సమర్థుడు. మరి ఈ మాట నేను లోతు గురించి చెప్పగలుగుతాడా దేవుడు? మీరు చెప్పండి, లోతు గురించి చెప్పగలుగుతాడా? లోతు ఎలాంటి వాడు? అల్లులను పెద్ద గౌరవించింది, బిడ్డలను బాగా గౌరవించింది, అన్యులను చేసుకున్న ప్రేమలో పడిపోయినా ఏమనలేదు. మరి పెద్ద నాన్నగారు మనకు ఉన్నారే, అబ్రాహాం గారు తన కొడుకు ఎట్లా వెతుకుంటా తెచ్చిందో సంబంధం, మన బిడ్డ కోసం కూడా ఆయన వెతుకుంటా తెస్తాడు. మరి ఆయన దగ్గరికన్నా పోదాం, అడుగుదాం అన్నట్టు ఆ పిల్లల కోసం, సంబంధాల కోసం లోతు భార్య అబ్రాహాం దగ్గరికి వస్తే అబ్రాహాం ఏం చేసేవాడు? పనులను ఇచ్చి పంపించి బంధువులకు వెళ్ళి మంచి పెళ్లి సంబంధాలు తెచ్చేవాడు. కానీ ఈయనేం చేశాడు? అన్యులతో తిరగంగా కూడా చూసాడు లోతు. తన బిడ్డలు అన్యులతో సరసోక్తులు ఆడంగా చూసాడు. రాత్రి ఇంటికి రాకపోయినా ఏమనలేడు. అల్లుండి ఎలా తయారైండు? అయ్యా అగ్ని వర్షం కురబోతుంది,
మనమందరం వెళ్ళిపోవాలంటే ఈ ఊరిడిచి అంటే ఎగతాళి చేసిందట. ఎప్పుడైనా అగ్ని కురిచింది ఆకాశం నుండి? వర్షం పడుతుంది కానీ అగ్ని కురుస్తుందా? నీ నాన్నకేదో పిచ్చి పట్టినట్టుంది అని ఎగతాళి చేసి నవ్వినాడు. అప్పుడు దూత బలవంతంగా అబ్రాహాం లోతు భార్య చేయబట్టుకొని, లోతు ఇద్దరు బిడ్డలు చేయబట్టుకొని ఊరవతలికి గంటె వరకు కూడా వారిని వెంట తీసుకుని వెళ్ళారు. అప్పుడు అల్లును మాత్రం అక్కడిని విడిచిపెట్టబడి అగ్ని చేత నాశనం అయిపోయింది. అంటే అబ్రాహాం గురించి ప్రభు ఏమని పలుకుతుందంటే, నాకు తెలుసు తన తర్వాత కూడా తన పిల్లల్ని భయంలో పెట్టగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. నీ గురించి నా గురించి ఉదయకాలం ఈ మాట చెప్పగలుగుతారు దేవుడు. నాకు తెలుసు నా కుమార్తె తన పిల్లల్ని దేవుని లెక్కలో పెట్టగలదు. నాకు తెలుసు ఆమె తన కోడల్ని కూడా దేవుని లెక్కలో పెట్టగలదు. నాకు తెలుసు ఆమె నడుపుని చిన్నోని పెద్దోన్ని దేవుని లెక్కలో పెంచగలదు అని చెప్పగలుగుతారా? ఎంతో విచారకరం అండి. మన గురించి దేవుడి మాటలు పలక చాలు. కాలం ఎట్లా వచ్చేసింది, సెల్ ఫోన్ల కాలం అంటే. మన పిల్లల గురించి ధైర్యం ఈ మాట చెప్పడానికి కూడా దేవునికి శక్తి సరిపోదు ఈ మాట పలకడానికి. ఎందుకనగా మన వాళ్ళని మనం ఏడపిల్లలు మోరదం అయిపోతారు, ఏడ ఉరి పెట్టుకొని చచ్చిపోతారు, ఏడ ఇల్లు పెట్టి వెళ్ళిపోతారు. ఇదే భయం మనకుంది. ఏ చిన్నగా బెదిరించినా తప్పే, ఏ దెబ్బ వేసినా తప్పే. ఈ కాలం అట్లా వచ్చేసింది. కానీ అబ్రాహాం గురించి ఏమంటున్నాడు దేవుడు? నాకు తెలుసు ఆయన తన పిల్లల్ని దేవుని లెక్కలో పెట్టగలడు. తన ఇంటి వారిని కూడా అంటున్నాడు. ఇంట్లో ఎవరున్నారు? 413 మంది తన ఇంట్లో పుట్టినోళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ లెక్కలో ఆయన పెట్టగలుగుతాడు. అంత ఎంత స్ట్రిక్టో మీరు ఆలోచించండి. అబ్రాహాం గారు ముసలోడైనా కంట మాత్రం బలంగా ఉండేది. అబ్రాహాం గారు ముసలోడైనా బరిగితో అందరినీ ఆడించేవాడు. ఆయన మాటని అందరు వినాలి. దేవునికి స్తోత్రం. వినకపోతే ఒప్పుకునే రకం కాదు ఆయన. అలా ఉండేవాడు అన్నట్టు. హల్లెలూయా. కానీ లోతు గురించి మాట చెప్పచ్చా దేవుడు? పోనీ లోతు కాకుండా దావీదు గురించి చెప్పచ్చా? దావీదు ఏం చేశాడు? అబ్షాలోము నరహంతకుడుగా మారాడు. అమ్నోను వ్యభిచారిగా మారాడు. చూడండి వాళ్ళ ఇంట్లో ఎట్లా జరిగింది. ఇంకొకడికి ఏమైంది? అదోనిజా అనేవాడు తండ్రికి వ్యతిరేకంగా నేను సింహాసనం కూర్చుంటాను 50 మందిని తీసుకొని ఊరంతా కూడా మార్మోగించి సింహాసనం లాక్కోవడానికి ప్రయాసపడ్డారు. పిల్లల్ని దారిలో పెట్టలే. ఏలి ఏం చేశాడు? దారిలో పెట్టాడా? ఏలి అట తన పిల్లల్ని దేవుని కంటే ఎక్కువగా గనపరిచిన్నాడు. అంటే పిల్లలు ముళ్ళు కట్టి జొరగొట్టి కుండలో దేవునికి పెట్టకన్నా ముందు తినేసిన కానీ ఒప్పుకున్నాడట. ఒరే, దేవునికి వ్యతిరేకంగా మన పనులు చేయద్దురా, దేవునికి అర్పించింది తినద్దురా అని బుద్ధి చెప్పాలద్దా. వచ్చిన స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేసేవాడట. అయినా పిల్లల్ని ఏం అనేవాడు కాదట. నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా గనపరిచావు కనుక నీ తర్వాత తరమిగా యాజకత్వంకు పనికి రాదు, బిచ్చం అడుగుతారు అన్నాడట. ఎంత భయంకరం చూడండి. ఆ తరం అక్కడికి ఆగిపోయింది. వచ్చే తరాలన్నిటి మీదకి శాపం తెచ్చిన వ్యక్తి ఎవరు ఇప్పుడు మీరు చెప్పండి? ఏలి శాపం తెచ్చాడు యాజకత్వం మీదకి. వచ్చే తరాలు గర్భంలో పుట్టకన్నా ముందు వాళ్ళందరినీ కూడా వారి మీదకి పాపం శాపం రుద్దినోడే ఏలి. నువ్వు గిట నీ పిల్లల్ని గద్దించకపోయి దారిలో పెట్టకపోతే నువ్వు వాళ్ళకి ఏం తెచ్చినట్టు? ఆశీర్వాదమా శాపమా? నువ్వు శాపం తెచ్చింది దాని అవుతావు. దేవునికి స్తోత్రం. నీ పిల్లల మీదకి నువ్వు శాపం దేవత. అవసరమైతే బరిగతో సార్లు వాళ్ళ పిల్లల మీద వడ్డా పర్వాలేదు, కానీ వాళ్ళు మాత్రం మార్గంలో వాడాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు గుడికి వచ్చినా ఒప్పుకుంటువి, సీరియల్ చూసినా ఒప్పుకుంటువి, గుడికి ఆయన రాకపోయినా ఒప్పుకుంటువి, ప్రార్థన చేసుకోకుండా అన్నం తిన్నా ఒప్పుకుంటువి, కుటుంబ ప్రార్థనకు అటెండ్ కాకుండా ఒప్పుకుంటువి. ఏం తెస్తున్నావు? పిల్లల మీదకి శాపం తెచ్చినట్టు అది ఉగ్రత తెస్తున్నావు. దేవుని కీడు రాబోతుంది వాళ్ళ మీదకి. ఇప్పుడే వారిని సరి చేసి మొక్క వంగంది మానవ వంగుతుందా? ఇప్పుడే వారిని సరి చేయాల. అంటే ఎంత ప్రాముఖ్యమైన స్థితి మహిళలకు దేవుడు ఇచ్చాడు చూడండి. ఒక గొప్ప బాధ్యత స్త్రీలకు దేవుడు ఇచ్చాడు. పురుషులకి ఇది పెట్టలే. పురుషుల పని ఏంటంటే సంపాదించేసి ఇంటికాడ పేర్పాలంతే. కుటుంబానికి ఒక యాజకుడిగా ఉండి కుటుంబ ప్రార్థనలు జరిగించాలి, పిల్లలకు తండ్రిగా ఉండాలి, పోషకుడిగా ఉండాలి, భర్త అంటే భరించువాడిగా ఉండాలి, ఇంటి భారం అంతా ఇదే అయిన పని. తల్లి పని ఏంటి? చెవులు విండుడు, బరిగతో నేసుడు, ఏదైనా తప్పు ఎత్తే అన్నం పెట్టకపోవడు, శిక్షించుడు, ఇవన్నీ తల్లి పని. కనుక మనం మన తరానికి దీవెనకరంగా ఉండాలి. పిల్లలు స్త్రీ లేని వారు గొప్ప బాధ్యత కలిగి ఉన్నారు. ఈ పిల్లలందరూ ఏ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు? అందుకే పుట్టిన తర్వాత అన్ని జనులుగా పెంచడం కన్నా పిల్లలు పుట్టంది మేలు అంటాడు దేవుడు.
పుట్టిన తర్వాత గుండగా తయారు చేసుడు కన్నా నరకానికి పంపుడు కన్నా వాళ్ళు గొడ్డుగా ఉన్నది మేలంటాడు దేవుడు కదండి. ఒక చోట ఒక భక్తుడు అన్నాడట, పాలు పోసి పామును పెంచుడు కన్నా ఆ పామును బాల్య మంది చంపేసింది మేలట. పాలు పోసి పెంచినా అది ఏమవుతుంది, కాటెత్తుగా. పాలు పోసి పాములను పెంచుడు కన్నా ఆ పాములను చంపేసింది మేలట. ఎంత భయంకరం. సమాజానికి వాళ్ళు జీవనకరంగా ఉంటారా? త్రాసుపాము లాగా కాటెత్తారు, వాళ్ళు గుండెగా తయారవుతారు. పెద్దల మాట అస్సలు వినరు, తల్లి మాట విన్నారు, తండ్రి మాట విన్నారు. తండ్రిని కొడతారు, తల్లిని కొడతారు. ఒక చోట ఇది భయంకరంగా తండ్రినే కొడుకు కొట్టింది, తల్లిని కూడా వేసి పెట్టింది. ఆమె ఏం చేసింది, ఇస్త్రీ తల్లింది భర్త. ఎన్ని గొడవలు చూడు. అలా కొన్ని కుటుంబాలు జరుగుతారేవా? అది భయంకరమండి. కనుక ఇంటి వారందరికీ చలి తగలకుండా రక్తవర్ణ వస్త్రాలు ధరింప చేయాలి. అంటే రక్షణ వస్త్రాలు వారికి రావాలి. 22వ వచనం, ఆమె పరుపులు సిద్ధపరుచుకొనును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణ వస్త్రాలు. ఆమె కూడా రక్షణ పొందింది అన్నట్టు. ఆమె కూడా రక్షణ వస్త్రాలు ఉన్నాయి, పిల్లలకు రక్షణ వస్త్రాలు ఉన్నాయి, భర్త కూడా రక్షణలో ఉన్నాడు, భర్త కూడా తన భార్యను మెచ్చుకుంటున్నాడు, భర్త ఎవరు అన్యుల జోలికి పోవడం లేదు. భార్య మంచి కూరలు పెట్టిన తర్వాత ఇల్లు తిరిగి వచ్చిన పని ఆయనకు ఉంటుంది, ఉండదు కదా. కనుక మొట్టమొదట పెళ్ళైన కొత్తలో స్త్రీలు ఏం చేయాలా, మంచి వంటలు నేర్చుకోవాలి. నేను మీకు ఎక్కడో హోటళ్ళలో భుజించకుండా, మందిళ్ళలో భుజించకుండా ఎక్కడికి వచ్చి తినాలి. మావిడ వేసిన వంటలు చాలా కమ్మగా ఉంటాయని ఇంటికి రావాలి ఆయన. కనుక ఏం నేర్చుకోవాలి, వంటలు ముందు నేర్చుకోవాలి. హల్లెలూయా. డైరీ ఒకటి పెట్టుకోండి, వంటలు డైరీ. టీవీలు ఎన్ని వస్తలేవు వంటలు. ఎక్కడైనా మంచి కూర తిన్నామంటే అడిగి తెలుసుకో, దాంట్లో తప్పేం లేదు. అమ్మ ముందు ఏం వేసినావు, ఏడిపాయలా ఉల్లిపాయలా ఫ్రై చేసినావా, తర్వాత మసాలా పుల్లలు వేసినావా, ఇంకేం వేసినావు, తర్వాత మొత్తం రాసుకో, అడిగి తెలుసుకుని దాంట్లో తప్పేముంది. తర్వాత తాలింపు దేంతో ఇచ్చినావు, పప్పుకి ఇంత జీలకర్ర చల్లి తాలింపు ఇచ్చావా, బా కమ్మగా అయిందమ్మా, రుచిగా ఉంది మీ పప్పు. మరి పులుకి ఏమొచ్చినావు, టమాటాలు వేసినావా, చింతపండ ఏ కాదు నిమ్మకాయ విండిన, అందుకే ఇంత బాగుంది. చూసారు, అది అడిగి తెలుసుకోవాలి మనం, పర్వాలేదు, అందులో మోమాట పడద్దు. అప్పుడు అడిగి తెలుసుకుంటే కమ్మటి కూర. కొంతమందికి ఎన్ని చోట్ల తిన్నా కానీ అడిగి నేర్చుకునే బుద్ధి అస్సలే ఉండదండి. అవే చప్పటి కూరలు అంటారు, అందులో కారం ఉండదు దిక్కు, ఉప్పు ఉండదు దిక్కు, రుచి ఉండదు దిక్కు. అవి మనమందరం కూడా అవే తినాల కుటుంబీకులు. మంది కూర ఏదన్నా రాగానే మమ్మీ ఏం పంపింది పక్కింటావిడే, ఆ మంది కూరలు ఆశిస్తారు. అలా కాకుండా మనం కమ్మటి కూరలు అంటూ నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలా నేర్చుకున్న దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే పరుపులు సిద్ధపరచుకున్నాను, బట్టలు సన్న నారబట్టలు రక్తవర్ణం వాళ్ళు, ఆమె పెనిమిడి దేశ పెద్దలతో కూర్చుండును, గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉండును. చూడండి, ఇంటి ఇల్లాలు చాలా బాగుంటే పెనిమిడికి మంచి పేరు వస్తుందా లేదా మీరు చెప్పండి. అందుకే 12వ అధ్యాయంలో ఏమని రాయబడింది, 4వ వచనంలో, యోగ్యురాలు తన పెనిమిడికి కిరీటము. ఏమంటే చెప్పండి, యోగ్యురాలు తన పెనిమిడికి కిరీటము. మళ్ళీ కింది భాగం ఏమని ఉంటుంది, యోగ్యంగా అని ఎట్లుంటుంది, ఎముకలకు కుళ్ళు కదండి. యోగ్యత లేని ఆవిడే ఎముకలకు కుళ్ళుగా ఉంటుంది. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనత ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలం విషయమే నిర్భయంగా ఉండను. రాబోయే కాలం ఎట్లుంది చెప్పండి. 7 ఏళ్ల శ్రమకాలం రాబోతుంది, భయంకరమైన ఉగ్రత వస్తుంది. పిల్లలంతా రక్షణ పొందినా లేదా చూసుకోవాలి, గుడికి వెళ్తుందా లేదా చూసుకోవాలి, ప్రార్థన ఏకాంతంగా చేసుకుంటుందా లేదా చూసుకోవాలి, వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ముందు మోకాల మీద వంగి దేవుణ్ణి అడుగుతుందా లేదా చూడాలి. వారికి ప్రార్థన నేర్పించాలి. మనం హెబ్రీ స్త్రీలు 10 ఆజ్ఞలు నేర్పించేవారు, ప్రభు ప్రార్థన నేర్పించేవారు, బైబిల్ అంతా వారి కంటత నేర్పించేవారు. పాతకాలంలో కొన్ని అధ్యాయులు కంటత చేసేవారు వాళ్ళు హెబ్రీయులు. మనం కూడా అలా పిల్లలకు నేర్పించిన వాళ్ళం కావాలండి. రాబోయే కాలం విషయం నిర్భయంగా ఉండాలి. 26వ వచనం చూడండి, జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఎవరు?
బోధకుడు కాదు బోధించేది, పాస్టర్ కాదు, ఫాదర్ కాదు, బిషప్ కాదు. కృపగల ఉపదేశం ఎవరు బోధించును? ఆమెని. ఇంటికి వచ్చిన వాళ్ళకు, కూరగాయలు అమ్మేటోళ్ళకు, పాలు అమ్మేటోళ్ళకు, ఇంటికి ఏమన్నా అమ్మకానికి వచ్చిన వాళ్ళకు, ఇరుగు పొరుగు వారికి ఆమె ఉపదేశం బోధిస్తుంది. పిల్లలకు ఉపదేశం బోధిస్తుంది. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందండి. జ్ఞానం కలిగి నోరు తెరిచి కృపగల ఉపదేశం ఆమె బోధించును. 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడకలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని చేయకుండా భోజనం చేయదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పని చేసి భోజనం చేస్తుంది. చూడండి, చాలా మంది స్త్రీలు వేరే బయట పని చేయకుండా కానీ ఇంటి వాళ్ళందరినీ కూడా బాగా చూసుకొని, అంతేకాకుండా ఇంటిని మంచిగా వారు చూసుకొని హౌస్ వైఫ్గా ఉండిపోతారు. అదొక పని. అంతే. మొగడు పోయి బయట ఎంత కష్టం చేసేస్తాడో ఇంట్లో ఉండి పిల్లల్ని పెంచుడు, ఇంటి వాళ్ళని చూసుకోవడం, అత్తమామని చూసుకోవడం, పని వాళ్ళని చూసుకోవడం, అది కూడా ఒక పెద్ద పని. అది వాళ్ళ పని. 10,000 రూపాయల పని చేసినట్టు వాళ్ళు. మంచిదే, దేవునికి స్తోత్రం. అటువంటప్పుడు ఎప్పుడన్నా పెనిమిటి మంచిగా సంతోషపడి అసలు ఆవిడకి ఏం చేసుకురావాలా? ఇంత బంగారు నగలు తెచ్చియాలి, ఐ లవ్ యూ చెప్పుకోవాలి, ఇంత చీర కొనుక్కొచ్చి ఇయ్యాలి, ఇంత సంతోషపరచాలి. ఎందుకనగా వాళ్ళు కూడా కష్టపడి ఇల్లంతా వాళ్ళు చూస్తుండ్రు, పిల్లల్ని భక్తిలో పెంచుతుండ్రు. అదొక పని. బయట పోయి సంపాదించి రాకున్నా ఇల్లంతటినీ వాళ్ళు చూసుకోవడం ఒక పని. చూడండి, కృపగల ఉపదేశం. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. 28. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించిన వారు ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అప్పుడప్పుడు పొగడల్లా భార్యలని చెప్పండి. బైబిల్ చెప్తుందా దాన్ని? ఏదని పొగడితే అది నెత్తి మీద ఎక్కి కూర్చుండే కాయన మన మాట వినది. దాన్ని పొగడద్దు, దాన్ని కాళ్ళ కింద చెప్పులాగానే ఉంచాలి అంటే కొంతమంది ఉంటారు. ఉంచుతారా? చాలా బెదిరి పెడతారు. ఏం చేసినావు పొద్దునంతా? నేను కష్టపడితే నువ్వు ఇంటికాడ ఉండి ఏం చేసినావు? అసలు తల్లిగారింటికి బాగా సొమ్ము తెచ్చినట్టు మాట్లాడుతున్నావు అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. ఇక్కడ భార్యను ఏం చేయాలని భయపడింది? పొగడలేను. చాలా మంది పతివ్రత ధర్మము అనుసరించేవారు ఉన్నారు కానీ వారందరిలో నువ్వు ఎటువంటి దారము? నువ్వు మించిన దానివి అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉమెన్స్ డే కనుక ఎంతమంది భర్తలు ఇక్కడ ఉన్నారు? చేతుత్తండి ఒకసారి. నా భార్యలు ఇదే సంఘంలో ఉన్నారు, మేము పెనిమిటి, మేము ఇక్కడ ఉన్నాం అన్నలు చేతుత్తండి. ఇంకా మీదికి నేను చూడాలి. ఉన్నారా? మీ భార్య ఇక్కడ లేదా? అయినా భార్య లేదా? చేతుత్తవి. దేవుడిస్తారు. మంచిది. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి ఒకసారి. ఇలా ఉమెన్స్ డే. వెళ్ళండి త్వరగా, లేచి నిలబడండి, నిలబడి త్వరగా వెళ్ళండి, వెళ్ళండి నాయన. మనమే కదా పొగడును. బైబిల్ చెప్తుంది, మనం చేయబోతున్నాం గంతి. ఏసై చెప్పినట్టు చేద్దామా? వద్దా? లేవండి. లేవు. తిమోతి మీ భార్య ఉందా? లేదా? సుధన్ మీ భార్య ఉందా? లేచి నిలబడు. సుభాష్ మీ భార్య లేదా? మహిళలను లేవండి. లేస్తేనే ముందు సాగచ్చు మనం. చూడండి, అందరు నవ్వుతుంది. లేవు. యేసురత్నం సరే, ఇంత చేతన్న కలిపిరండి మీ ఆవిడ. నువ్వు చాలా మంచిదారి అని చెప్పిరండి. వెళ్ళు, చప్పట్లు కొడదాం. ఏదన్నా వాళ్ళకు నువ్వు చాలా మంచిదాని కాను. ఆయన పాస్ అయింది. ఇంకా మిగతాడు శేఖర్ ఉన్నాడా? దివ్య నీ భర్త ఉన్నాడా? సామ్యూల్ నీ భార్య ఉందా? వసంత దగ్గరికి రానా? ఎక్కడుంది? బయట ఉందా? బయటనే చెప్పు మరి. మంచిది. మన మధ్యలో పౌలు లేచి తన భార్య చెప్తాడు. చూడండి, ఇది చాలా ముచ్చటైన జంట. పౌలు ఉన్నాడా? పౌలు గారు రండి, లోపలికి రండి. ఆయన ఏమాత్రం మొహమాట పడాడు. ఐ లవ్ యూ కంక అంటాడు. ఇంకా వినండి,
చప్పట్లు కొడదాం. ఇంకెవరన్నా ఉన్నారా? ఇప్పుడు మావిడకి నేను చెప్తున్నా. సంజయ్ గారు ఉన్నారా? లోపలికి రావాలి. సంజయ్ ఉన్నాడా? ఓకే. ప్రశాంత్, ప్రసన్న, నువ్వు వచ్చి మీ ఆవిడ చెప్పు. నీకు ముగ్గురిని కనబోతుంది, ఇంకా సపరేట్గా కూర్చున్నావు ఏంటి అన్నాడు. లోపలికి అక్కడ ప్రక్కకు మేస్త్రిని కూడా లేవమని ప్రకాష్ గారు ఉన్నారా? రండి, మీ ఆవిడ చెప్పండి. నువ్వు చాలా మంచిదని నేను చెప్పండి ఒక మాట. అక్కడ గంగారాం, ఒడ్డలో గంగారాం, మీ ఆవిడ చెప్పు. ఆడనే ఉంది కదా, లేవు. పలుకు ఒక మాట. ప్రసన్న అక్కడ చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ చెప్తుంది, నేను చెప్తలే. అలా భార్యను వాళ్ళు పొగడతారట. చాలా మంది ఉన్నారు పతివ్రత ధర్మం జరిగించిన వారు, కానీ వారందరిలో మించిన దాను అంటారట. ఆమె పెనిమిటి ఆమెను పొగడును, పిల్లలు కూడా ఆమెను పొగడుదురు. హల్లెలూయా. ఇప్పుడు 30 వచనం చూడండి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గలవారు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అటుదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇంట్లోనేమో పెనిమిటి కొనియాడతాడు, ఇంట్లోనేమో పిల్లలు కూడా తన తల్లిని మెచ్చుకుంటారు. అంతేకాకుండా బయట ఏం చేస్తాయి? బయట ఆమె పనులట ఆమెను కొనియాడుతాయి. దేవునికి స్తోత్రం. అలానవుడి పనులు ఎంత మంచి అని చెప్పుకుంటారట. హల్లెలూయా. ఇది ఉమెన్స్ డే కనుక ఈ వర్తమానం మీ అందరిలో వినికిడిలో దేవుడు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.